పెట్టినప్పుడు అయితే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి పాపము అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. ఇది సెకండ్ టైం హాస్పిటల్కి తీసుకెళ్ళడం. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేసిరంటే 3 ఇంజక్షన్లు ఇచ్చిర్రు ఎనర్జీ కోసం. ఏమన్నా తింటే మాత్రమే లోపల ఇంజక్షన్లు పడితే మనకు ఎట్లా గాబర్ అవుతుందో దానికి అట్లా అవుతుంది, వామిటింగ్ చేసుకుంటుంది. ఓన్లీ వాటర్ మాత్రమే తాగుతుంది కాబట్టి మొత్తం వామిటింగ్ అయితే చేసుకుంటుంది. మా జూలీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే దీనివల్ల నేను ఒకసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులకు వచ్చిన. దీన్ని కాపాడడం కోసం నా ప్రాణాలు కోల్పోయేదాన్ని. కాకపోతే ఆ రోజు నాకేం కాలేదు, జూలీకి ఏం కాలేదు. నాకు కొంచెం పన్ను ఇరిగిపోయింది ముందు. అయినా కూడా ఇదంటే చాలా ఇష్టం. 8 సంవత్సరాలు ఇది మాతో నుండి. నిన్న మా సార్ వచ్చిండు, దీన్ని హాస్పిటల్కి తీసుకుపోయిండు. ఆయన ఇంకా డ్యూటీ పని మీద ఈరోజు వెళ్ళిపోయిండు. ఓన్లీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే లేచి ఆయనని కొంచెం బయట దాకా అయితే పంపించింది. ఇంట్లో వచ్చి పడుకుంది. ఇంకా 8 సంవత్సరాల నుంచి మా జూలిగాడు అయితే ఎదిగిన దగ్గర నుంచి చిన్న కప్పను కూడా ఇంట్లోకి రానియదు. మా ఇంటి ముందు ఎవరైనా ఆగినా కూడా అస్సలు వాళ్ళని తరిమేస్తుంది. అరుస్తుంది, కరవదు, అరుస్తుంది ఇంట్లో ఉండే. ఆ అరుపుకే మేమైతే 8 సంవత్సరాల నుంచి మా తలుపుకి తాళం వేసేది తెలియదు. ఇంతవరకు అదే ఉంటుంది ఇంట్లోనే, అదే యజమాని లెక్క ఉంటుంది ఇంట్లో. మేము ఎవ్వరు లేకపోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తుంది మా మమ్మీ కానీ డాడీ కానీ ఇది పరిస్థితులు ఉంటే మేమైతే ఎవరం తట్టుకోలేకపోతున్నాం. అసలే ఎంతమంది పిలిచినా లేవంది. మా సార్ కోసం ఈ రోజు మాత్రమే లేచి బయటికి పోయి ఆయన సాగనంపి వచ్చి మళ్ళీ వచ్చి ఈ ప్లేస్లో పడుకుంది. మా ప్రయత్నం మేము చేసినాం. ఆ తర్వాత అంతా దేవుడి దయ.